Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సిద్ధుకి స్కూల్ ఇంకా జస్ట్ 2 డేస్ ఉందన్నమాట. థర్స్డే ఫ్రైడే వెళ్తే ఇంక సాటర్డే నుంచి హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ ఒక 1 మంత్ పాటు ఎంజాయ్ చేస్తాడు. మళ్ళీ యాజ్ యూజువల్ అందరిలాగే జూన్ నుండి స్కూల్ ఉంటుంది. ప్రతిసారి సమ్మర్కి విజయవాడ వెళ్ళిపోతూ ఉంటాము. ఒకవేళ నేను వెళ్ళకపోయినా సరే సిద్ధుని అక్కడ డ్రాప్ చేసేసి 1 మంత్ తర్వాత మళ్ళీ పికప్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ వాడు ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నాడు కదా, సో అందుకని చెప్పి ఏదన్నా యాక్టివిటీలో పెడదామని ఫస్ట్ అయితే బ్యాడ్మింటన్లో జాయిన్ చేశాము కదా. సో వీడియోస్లో మీరు చూస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చి మార్నింగ్ టైం ఏదన్నా స్విమ్మింగ్ కానీ లేదా అదర్ యాక్టివిటీ ఏదన్నా అనుకుంటున్నాము. ఏదైనా సరే సిద్ధు ఇష్ట ప్రకారమే చేస్తా అండి. నేను వాడి మీద అస్సలు ఫోర్స్ పెట్టను. అండ్ పక్కన ఎవరైనా పిల్లలు జాయిన్ అవుతుంటే జస్ట్ నేను వాళ్ళని చూసి బాగుంది అని అనిపిస్తే అడుగుతాను. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాడు, లేకపోతే లేదు. అయితే నేను మొన్న వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ స్విమ్మింగ్ క్లాసెస్ జరుగుతుంటే చూశాను. సో జాయిన్ చేద్దామని అనిపించింది. అయితే ఇంకొక ప్రాబ్లమ్ ఈ స్విమ్మింగ్ తోటి కొంచెం వాటర్ అది రీసైకిల్ చేస్తున్నారా, ఎట్లా ఉంది, క్లోరిన్ కంటెంట్ ఎట్లా ఉంటుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, హైజీన్ గురించి మనం బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అదొక్కటి కనుక్కొని ఇంకా నేను చేర్పిద్దాము అని అనుకుంటున్నాను. లాక్డౌన్కి ముందైతే సిద్ధుని ఎన్ని యాక్టివిటీస్లో పెట్టానో నేను. చెస్కి వెళ్ళేవాడు, కరాటేకి వెళ్ళేవాడు, డ్రాయింగ్కి వెళ్ళేవాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. సరే తనకి అంత ఇంట్రెస్ట్ లేదు, అట్లీస్ట్ కీబోర్డ్ నేర్పిద్దాము అని అనుకుంటే ఇంటికి వచ్చి ఎవరైనా నేర్పిస్తారేమోనని చెప్పి ట్రై చేశాను. ఎవరు రావని అన్నారు. అండ్ పైగా వాడికేమో హిందీ ట్యూషన్ ఒకటి, తర్వాత తమిళ్ ట్యూషన్, ఈ లాంగ్వేజెస్ మూలాన చిన్నప్పుడు కొంచెం టైం అయితే వేస్ట్ అయ్యేది అని అనిపించింది నాకు. ఇప్పుడు చాలా చోట్ల కూడా మల్టీ స్పోర్ట్స్ హబ్ లాగా వచ్చేసింది. అన్నిటికీ కూడా టర్ఫ్స్ వచ్చేసినాయి. అంటే మనకి చుట్టూ గ్రీన్ నెట్ వేసేసి పైన కూడా కవర్ చేస్తారు కదా, వాటిని టర్ఫ్స్ అని అంటూ ఉంటారు. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ సో పిల్లలు హ్యాపీగా ఆడుకోవడానికి ఉంటుంది. మరీ ఎక్కువగా టయర్డ్ అవ్వకుండా ఎండ నుంచి కొంచెం రిలీఫ్ అనమాట. ఇక్కడ నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న మార్నింగ్ ఒక షార్ట్ పోస్ట్ చేశాను, నెల్లూరు కారం దోశ అని. చట్నీ కాకుండా ఇట్లాగా 2 వెల్లుల్లిపాయ గర్భాలు, కొద్దిగా కారము, ఉప్పు వేసేసి నెల్లూరు కారం దోశ అని చెప్పి పోస్ట్ చేశా. అయితే ఒక వ్యూవర్ ఇద్దరు అనుకుంటా చెప్పారు ఇది నెల్లూరు కారం దోశ కాదు అని. లేటర్ నేను సర్చ్ చేస్తే ఆనియన్ కూడా యాడ్ చేశారు. యాక్చువల్లీ ఇట్లా ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానంటే నేను మాకు చెన్నైలో అండ్ ఇంతకుముందు నేను కొన్ని చోట్ల తిన్నప్పుడు ఇలానే చేసి ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. నాకు ఆనియన్ అయితే ఎక్కడ తగలలేదు. సో ఎప్పుడో ఇది నేను గెస్ వర్క్ చేసేసి అట్లా చేసేసాను అనమాట. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఆనియన్ యాడ్ చేసి చేయడానికి ట్రై చేస్తా. కాకపోతే ఇదైతే చాలా బాగుంటుంది. మంచి గార్లిక్ టేస్ట్ వస్తుంది అనమాట. నెయ్యితో రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. దీని టేస్ట్ బాగా తెలుస్తుంది. క్రిస్పీగా చేసుకోవాలి దోశ, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో అది చూసిన తర్వాత నేను దీనికి గార్లిక్ దోశ అని పేరు పెట్టేద్దాము అని అనుకున్నాను. తర్వాత కూర కూడా ప్రిపేర్ చేసా సిద్ధు స్కూల్కి వెళ్ళాక. ఇది రాడిష్ ఫ్రై చేశాను అనమాట ఇవాళ. జస్ట్ 1 కర్రీనే, ఎక్కువైతే నాకు ఎందుకు ఇవాళ కుక్ చేయబుద్ధి కాలేదు. తనకేమో పన్నీర్, మష్రూమ్, క్యాప్సికమ్ అవి వేసేసి శాండ్విచ్ చేసి ఇచ్చా. తందూరి స్పైసెస్ ఏవి వేయకుండా ఇవాళ ఇటాలియన్ స్పైసెస్ వేసి శాండ్విచ్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. కిచెన్లో పని అయిపోయిన తర్వాత ఇల్లు సర్దుదామని చెప్పి ఫస్ట్ బెడ్రూమ్లోకి వచ్చాను. ఇప్పుడు చూపిస్తాను. రూమ్ అయితే చాలా డర్టీగా ఉంది. నిన్న 2 డేస్ అసలు నాకు మంచి మూడ్ కూడా లేదనమాట. ఏదో తిక్కగా అలా అనిపించింది. ఒక్కొక్కసారి కామనే కదా మనకు అలా ఉండటము. సరే ఇదంతా ఫస్ట్ సర్దేయాలి, అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిన్న ఒక డ్రెస్ ట్రై చేశాను కదా, సో ఇదే అనమాట ఆ డ్రెస్. నిన్న వేసుకొని అక్కడే ఉంచేసాను మీకు చూపించిన తర్వాత. ఇప్పుడు ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తాను. ఆ బ్యాగ్ కూడా అక్కడే ఉందండి. సరే కొంతసేపు ఇట్లా న్యూస్ పెట్టుకొని కాఫీ తాగేసి అండ్ డ్రై ఫ్రూట్స్ కొన్ని తిన్నాను అనమాట. ఇవి పిస్తాషియోస్, సాల్టెడ్ పిస్తాషియోస్. ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టేస్తాను. ముందు బ్లాంకెట్ తోటి స్టార్ట్ చేస్తాను. బెడ్ అంతా రెడీ చేసేసి ఆ తర్వాత అక్కడున్న క్లోత్స్ అవన్నీ కూడా తీసేస్తాను, అక్కడ పెట్టేస్తాను. 2 డేస్ నుంచి చిరాగ్గా ఉంది అని చెప్తున్నా కదా, కారణం ఏమీ లేదండి, జస్ట్ సమ్మర్ వలన. సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఒంట్లో మాత్రం డెఫినెట్గా చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి.
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ఇండోర్స్ ఉన్నా సరే లోపల వేడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఊరికే వేడి చేసేస్తుంది అనమాట ఏది తిన్నా సరే. ఈ ప్రాబ్లము 20స్లో వాళ్ళకి, ఎర్లీ 30s వాళ్ళకి అట్లా ఉండదండి. 35+ నుంచి ఇంకా మొదలవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్. సో బాగా మనం హైడ్రేటెడ్గా ఉండాలి, కొంచెం చలవ చేసేవే తింటూ ఉండాలి. ఈ వేడి వలన నాకు నైట్ సరిగ్గా నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోవటం వలన ఆబ్వియస్గా నెక్స్ట్ డే చాలా చిరాగ్గా లెగుస్తాము, అసలు మూడ్ బాగోదు. దానివల్ల ఏంటంటే డే అంతా డ్రౌజీగా ఉంటుంది. కానీ నా విషయానికి వస్తే మాత్రము నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటా కదా, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నైట్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉంటాయి, లోపలేమో ఉక్కిపోతూ ఉంటుంది. ఫ్యాన్ వేసుకోకూడదు, ఏసీ వేసుకోకూడదు, నేనేమో వాయిస్ ఓవర్ చేయాలన్నమాట. అయినా సరే ఏదో ఒక విధంగా ఏసీ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా ఏసీ వేసుకొని రూమ్ చల్లబడిన తర్వాత ఏసీ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ 15-minute వీడియోని నేను అట్లీస్ట్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ అట్లాగా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మధ్యలో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఏంటంటే 1 అవర్లో వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయో, ప్రతిరోజు చేసేదైనా సరే బట్ స్టిల్ ఎక్కడో చోట తప్పుపోతూనే ఉంటుందన్నమాట. నేను ఎప్పుడో ఒక ఇన్స్టెంట్ గంజీ మిక్స్ తీసుకొచ్చాను. అదే అండి మన రాగి జావా అలాంటివి ఉంటాయి కదా, సో ఈ జావా మిక్స్ తీసుకొచ్చా. ఇప్పటి వరకు కూడా నేను చేయలేదన్నమాట. సరే ఒకసారి ట్రై చేద్దాము అని ఇది కానీ బార్లీ కానీ ఏదో ఒకటి అనుకుంటున్నాను. ఓకే, ఇవాళ బార్లీ ట్రై చేస్తాను. తెచ్చి చాలా రోజులు అయిపోయింది, అసలు నేను మర్చిపోయాను కూడా. ఇందులో ఓన్లీ హాట్ వాటర్ యాడ్ చేసుకోమని చెప్పారు వాళ్ళు, కానీ అలా అసలు చేయకూడదండి. అసలు కుక్ చేయకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది. సో కొంచెంసేపు అయినా మనం కుక్ చేసుకోవాలి. కొద్దిగా మనం బ్లైండ్గా ఇన్స్టెంట్ ఫుడ్స్ని బిలీవ్ చేయకుండా ఉంటే బెటర్. దీనిలో అన్ని స్పైసెస్ మిక్స్ చేసేసి ఉంచారు. ఇందులో యాక్చువల్గా హాట్ వాటర్ ఒకటి యాడ్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టేసేమని చెప్పారు, కానీ అట్లా అస్సలు చేయకూడదు. ఉండలు కట్టేస్తుంది అనమాట మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత. లేనిపోయిన డైజెషన్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి కంపల్సరీ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ గంజి జస్ట్ నేను 1-2 చోట్లే చూశాను, కానీ నెమ్మదిగా మనకి ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉందాము. దీనిలో ఏమున్నాయంటే పింక్ సాల్ట్, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ అని రాశారు. బార్లీ ఏమో 98% ఉంది. బార్లీ అయితే నేను ఫస్ట్ టైం అనమాట తీసుకోవటం. ఇప్పుడు దాకైతే నేను అసలు బార్లీ అనేది తాగలేదు. బార్లీ వాటర్ తాగడం కూడా అసలు నాకు గుర్తులేదు. ఈ ముందు ఇది ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయింది. జస్ట్ ఒక 3-4 minutes అట్లా బాయిల్ చేశానండి. మెత్తగానే వచ్చింది, బాగుంది. చక్కగా మన రైస్ గంజి ఉంటుంది కదా, ఆ టైప్లో వచ్చింది. జావా చల్లారేలోపు నేనేమో కిచెన్ సర్దేస్తున్నాను. ఇవాళ నేను వాకింగ్కి వెళ్ళలేదు, ఎందుకంటే వీక్లీ 2 or 3 days యోగా చేద్దాము అని అనుకుంటున్నా. అంటే కంటిన్యూస్గా 2 days అనమాట. ఇవాళ చేశాను కదా, ఇవాళ రేపు యోగా చేస్తే నెక్స్ట్ 3 days వాకింగ్ అట్లా పెట్టుకున్నాను. వెయిట్ లాస్ అయ్యే టైంలో మన స్కిన్ కొద్దిగా లూజ్ అయిపోయి సాగిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే కిందకి ఇట్లా జారిపోయినట్లు ఉంటుంది. సో బాడీ ఫర్మ్గా ఉండాలి, స్కిన్ చక్కగా మెరుస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా ఇట్లా సాగిపోయినట్లు ఉండకూడదు. అంటే టోనింగ్ చాలా ఇంపార్టెంట్. యోగా వల్ల బాడీ టోనింగ్ జరుగుతుంది. గంజి నేను గ్లాస్లో పోసి రెడీగా పెట్టేసుకున్నాను. వర్కౌట్ తర్వాత కానీ ఫ్రెష్ అయ్యాక కానీ తాగుతా. అండ్ కొంచెం మిగిలిందని చెప్పి కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసేసి మా హస్బెండ్కి జస్ట్ ఒక మిడ్-మార్నింగ్ స్నాక్ లాగా ఇచ్చేసాను. మార్నింగ్ వర్క్ చేసుకునేటప్పుడు 2 cup ఆఫ్ కాఫీ కంపల్సరీ తాగుతారు. ఇంకా దాని బదులు నేను అది జావ ఇచ్చేసాను అనమాట. తర్వాత స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. స్టవ్ డీప్ క్లీనింగ్ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదన్నా పడిన వెంటనే త్వరగా ఎండిపోతాయి. చీమలు కూడా ఈ టైంలో బాగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంట్లోకి. సమ్మర్ కదా, చీమలు ఈగలు ఈజీగా వస్తూ ఉంటాయి. అండ్ కొంచెం కిచెన్ కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ వేడికి. అట్లాగా స్టవ్ క్లీనింగ్కి, కౌంటర్ టాప్స్కి మాత్రం నేను మిస్టర్ మజిల్ క్లీనర్ వాడతాను. ఆ స్ప్రే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనిపిస్తుంది. అసలు స్మెల్ రాదు, చాలా షైనీగా ఉంటాయి అన్నమాట సర్ఫేసెస్ అన్నీ కూడా. ఒకవేళ ఇలా కమర్షియల్ స్ప్రేస్ మీరు యూజ్ చేయడం ఇష్టం లేదు అని అనిపిస్తే మీకు డిష్ వాషింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, దాంతో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. కిచెన్ మొత్తము క్లీన్ చేయడం అయిపోయింది.
రాడిష్ కర్రీ చేశాను కదా, పెరుగు కూడా తోడు పెట్టేశాను. ఆ గిన్నెలన్నీ కూడా పక్కకు పెట్టాను. ఆ మ్యాంగో వచ్చేసరికేమో నిన్న ప్రసాదం పెట్టిందనమాట. సో అది లంచ్ కానీ డిన్నర్ కానీ కట్ చేసేస్తా. అందుకని బయటే ఉంచితే కనిపిస్తూ ఉన్నప్పుడు కట్ చేస్తాం. లోపల ఎక్కడైనా పెడితే ఇంకా అది అట్లాగే 2-3 డేస్ అయిపోతుంది. చియా సీడ్స్ కూడా నానబెట్టేస్తున్నానండి. పక్కనేమో అది జావ ఉంది కదా, వర్కౌట్ తర్వాత తాగేస్తాను. చియా సీడ్స్ ఏమో డేలో ఎప్పటికప్పుడు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతాను. సమ్మర్లో మొక్కల మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంటుంది నాకు. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్ ఎందుకో సస్టైన్ అవ్వట్లేదా అని అన్నట్టు అనిపిస్తుంది. సాయిల్ చాలా త్వరగా డ్రై అయిపోతుంది. లివింగ్ రూమ్లో అయితే ఒక మొక్క పాడైపోతే అసలు నేను తీసేసాను. చాలా బాధ అనిపించింది అనమాట పొద్దున. ఇంకా వేరేవి కూడా కొంచెం ఎల్లోగా టర్న్ అవుతున్నాయి. చూడాలి ఎంతవరకు సస్టైన్ అవుతాయో. వీక్లీ వన్స్ అయితే ఫుల్ వాటరింగ్ చేస్తా కదా, సో సింక్లో ఒక 2 మొక్కలు పెట్టుంచా. వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోయిన తర్వాత అవి తీసుకెళ్ళి రూమ్లో పెట్టేస్తాను. ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సమ్మర్ అంటే మనము క్యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. మా హస్బెండ్ సిద్ధు కంపల్సరీ బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్స్ పెట్టుకుంటారనమాట. అంటే ఎండ వల్ల ఎదురెండ తగలకుండా ఉంటాను కానీ. సో వీటి హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ హెల్మెట్స్ కూడా అండి. హెల్మెట్ ఎట్లాగా డిస్ఇన్ఫెక్ట్ చేస్తారో నాకు తెలీదు. అది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడానికి. ఇది మాత్రము క్యాప్స్ మామూలుగా మన బట్టల బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేస్తాను. సర్ఫ్ వాటర్లో ఒక 1/2 అవర్ అట్లా నానపెట్టేసాను. ఆ తర్వాత మా మెయిడ్ ఏమో బ్రష్ చేసేస్తుంది. పైన లోపల అంతా కూడా నీట్గా బ్రష్ చేసి బాగా వాటర్ తోటి రిన్స్ చేసేయాలి. సమ్మర్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే, సర్ఫ్ వలన మనకి అలర్జీస్ త్వరగా వస్తాయి. అంటే వాషింగ్కి మనము డిటర్జెంట్ వాడతాం కదా, అది షూలో ఉండిపోయినా సరే, క్యాప్లో ఉండిపోయినా, బట్టల మీద ఉండిపోయినా మన స్వెట్ తోటి రియాక్ట్ అయ్యి మనకి అలర్జీస్ వస్తాయి. సో సమ్మర్లో ఇది చాలా కామన్ ప్రాబ్లము. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ ఏదైనా సరే 2 టైమ్స్ రిన్స్ చేసేటట్టు చూడండి. వాషింగ్ మెషిన్లో వాష్ చేసేది డిఫరెంట్, హ్యాండ్ వాష్ గురించి అని నేను చెప్తున్నాను. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా యోగా చేయడానికని కూర్చున్నాను. సారాబెత్ యోగా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన దగ్గర బిగినర్స్ నుండి అడ్వాన్స్డ్ వరకు చాలా యోగా సెషన్స్ ఉన్నాయి. అంటే లైక్ వీడియోస్ అనమాట. సో అందులో మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది చూస్ చేసుకోవచ్చు. పతంజలి యోగా కూడా చాలా బాగుంటుందండి. అయింది ఐ థింక్ వెయిట్ లాస్ యోగా అని చెప్పి 20 minutes సెషన్ ఏదో ఉంటుంది. బిగినర్స్ యోగా చాలా బాగుంటుంది అనమాట. సో అది కూడా మనం ట్రై చేయొచ్చు. సిద్ధుని పికప్ చేసుకోవడానికని ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. టైం 10 to 3 అయింది. 3 o'clock అట్లా స్టార్ట్ అవుతా. మన వ్యూవర్స్ చాలామంది నేను వెయిట్ లాస్ అయ్యానని చెప్తున్నారండి. నాకైతే స్కేల్ మీద 4 kgs వెయిట్ లాస్ తెలుస్తుంది. బట్ స్టిల్ నేను ఎంత వెయిట్ అనేది నేను చెప్పను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట చెప్పడము. బట్ స్టిల్ నాకేంటంటే ఇంచ్ లాస్ కావాలి. ఎందుకు అంటే నాకు హార్మోనల్ బెల్లీ వచ్చింది. 40 రీచ్ అవ్వగానే ఈ ప్రాబ్లం చాలా కామన్ అనమాట. అది నేను సడన్గా నోటీస్ చేశాను. లైక్ 2023లో స్టార్ట్ అయిందనమాట. జాన్లో అట్లాగా నేను నోటీస్ చేయటము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను దాంతో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. అండ్ వెయిట్ లాస్ ప్లాటోలో కూడా పడ్డాను. అందుకే నేను ఎన్ని చేసినా సరే, ఎంత వాకింగ్ చేసినా నాకు ఆ బెల్లీ పార్ట్ మాత్రం చాలా ప్రాబ్లంగా అయిపోయింది. సో మీకు కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరేం చేస్తున్నారు అనేది నాకు చెప్పారంటే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన వీడియోస్లో నేను తప్పకుండా షేర్ చేస్తాను. సిద్ధుకి ఇవాళ మోమోస్ చేస్తున్నా అనమాట. ఇవి నాకు చేయడం రాదు, అందుకనే ఇవి నేను బయట నుంచి మామూలుగా ఆర్డర్ చేసేస్తా. ఫ్రోజన్ మోమోసే అండి. ఎయిర్ ఫ్రైయర్లో మామూలుగా ఇవి రోస్ట్ చేసేసుకోవచ్చు. 190 degrees ఫారెన్హైట్లో పెట్టుకొని ఒక 20 minutes పాటు హీట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకా ఆయిల్ అవన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మార్నింగ్ సోక్ చేశాను కదా చియా సీడ్స్, ఆ వాటర్ని తాగేస్తాను. ఇందులో అయితే ఇప్పుడు ఏం మిక్స్ చేసుకోవట్లేదు. స్కూల్ నుంచి రాగానే ఏదన్నా చల్లగా తాగాలి అని అనిపించింది. సరే ఇది సోక్ చేశా కదా అని గుర్తొచ్చి ఇంక వెంటనే తాగేశాను. సిద్ధుకి స్నాక్ అదంతా పెట్టేసి కొంతసేపు అలా కూర్చొని తనతో ముచ్చట్లాడి మళ్ళీ బ్యాడ్మింటన్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. రోజు ఇంక ఇదే స్కెడ్యూల్ అయిపోతుంది అనమాట. హాలిడేస్ వస్తే మరి ఎలా ఉంటుందో చూడాలి.
సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఒక సిరీస్ చూస్తున్నాను అనమాట. అది కంటిన్యూ చేస్తున్నా. దయా అని చెప్పి హాట్‌స్టార్‌లో ఉందన్నమాట. ఈ సిరీస్ అయితే బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. కాకపోతే చాలా స్లోగా వెళ్తూ ఉంది, మంచి సస్పెన్స్ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా నేను వేరే కొత్త సిరీస్లు ఏమీ ట్రై చేయలేదండి. ఇది జస్ట్ ఊరికే అట్లాగా పాప్ అయింది, ఇంకా చూస్తూ ఉన్నాను. తర్వాత ఏమో ఒక 10 మినిట్స్ పడుకొని లేచి సిద్ధుని తీసుకొని వచ్చేసాను అనమాట. మన వ్యూవర్స్ కొంతమంది అడిగారనమాట, 2-3 ఈ క్రీపర్స్ గురించి. ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. బాగున్నాయి అనమాట క్వాలిటీ. ఇది వచ్చేసరికి నాకు 500, 600 ఎంతో పడింది, గుర్తులేదండి అసలు. అంతో ఇంకా తక్కువ కూడా. బాగుంది క్వాలిటీ అయితే. సో ఇట్లా వస్తుంది. సేమ్ ఇదే క్రీపర్ ఇక్కడ డైనింగ్లో కూడా ఉంటుంది కదా, ఇదిగో టేబుల్ మీద ఇక్కడ పెట్టేసి ఉంచుతాను. ఇవి వాష్ చేయటం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ ఒక్క రిన్స్ ఇస్తే సరిపోతుంది, ముంచి తీసేస్తాం కదా, అలా చేస్తే చాలు. తర్వాత కిచెన్లో కూడా ఇది పెట్టాను అనమాట కార్నర్లో. ఈ లైట్స్ స్విచ్ ఆన్ చేయలేదు, దాన్ని యూఎస్బి అడాప్టర్ పాడైపోయింది, ఇంకొకటి రీప్లేస్ చేయాలి. గోదాదేవి దగ్గర చాలా బాగుంటుంది అనమాట ఇది. మన వ్యూవర్స్ ఈ మొక్క కూడా చూపించమని చెప్పారు. ఈ మొక్క పేరు అయితే నాకు తెలియదండి, జస్ట్ నేను నర్సరీలో చూసి బాగుంది అని చెప్పి తీసుకొని వచ్చా. ఒకవేళ మీకు దీని పేరు తెలియదు కదా, ఎలా సెర్చ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్లో సెర్చ్ చేయండి. గూగుల్ లెన్స్లో మనకి అసలు ఏ పిక్చర్ పెట్టినా సరే దానికి రిలేటెడ్ వస్తాయి కదా, సో దాని పేరు కానీ ఏదైనా మనకు తెలుస్తుంది, అండ్ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలుస్తుంది. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for your time.